జగదభి రాముడు జగదానంద కారకుడు భక్త కోటి తీరొక్క పేరుతో పిలుచుకునే భద్రాద్రి రాములోరి కళ్యాణ వేడుకకు విస్తృత ఏర్పాట్లు జరిగాయి. మరికొద్ది గంటల్లోనే భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. లోక కళ్యాణంగా భావించే ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముని భక్తులకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. అయోధ్య తరువాత భద్రాచలం ఉత్సవాల వైపు మొగ్గు చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే దేవాదాయ శాఖ అధికారులు ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకను కనులారా వీక్షించటానికి అసంఖ్యాక రీతిలో లక్షలాది మంది భక్తులు భద్రాచలం తరలివస్తారు. లోక కళ్యాణ వేడుకలను తిలకించటంతో తమ జన్మ ధన్యమైనట్లుగా భావించే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. భద్రాచలంలోని శ్రీ సీతారామస్వామి ఆలయానికి దారితీసే మార్గాలన్నీ కూడా భక్తులతో నిండిపోతాయి. తోపులాటలు, తొక్కిసలాటలు లాంటి ఘటనలు జరగకుండా రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లు, రోడ్లకు ఇరువైపులా భక్తులకు త్రాగునీటి వసతి కల్పించారు. గంటల తరబడి నిరీక్షించవలసి వస్తే అస్వస్థతకి గురయ్యే వారికి అత్యవసర ప్రాథమిక వైద్యం అందించేందుకు వైద్య చికిత్సా కేంద్రాలను, అంబులెన్స్లతో పాటు వైద్య సిబ్బందిని సిద్ధం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలతో పాటు బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులు ఆలయంలో జరిగే కైంకర్యాలన్నీ కూడా తిలకించేందుకు మిథిలా స్టేడియంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. గ్యాలరీని 26 సెక్టార్స్గా విభజించి వీవీఐపీలకు, భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఎండ వేడి, ఉక్కపోత నుండి ఉపశమనం కోసం తొలిసారిగా మిథిలా స్టేడియంలో కృత్రిమంగా చల్లటి వాతావరణాన్ని సృష్టించారు. స్టేడియంలోని భక్తులకు చల్లదనాన్నిచ్చేలా తుంపర్ల వాన కురిపించే ఏర్పాట్లు కూడా చేశారు. ఉప ముఖ్యమంత్రి బచ్చి విక్రమార్కతో పాటుగా సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భద్రాచలంతో పాటు యాదాద్రి ఆలయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఉత్సవాలకు హాజరవుతున్న నేపథ్యంలో కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనుండటంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ నవమి ఏర్పాట్లను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా ఇక్కడే ఉంటూ నవమి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అధికారులకు సూచనలు చేశారు. ఏపీ నుండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకకు హాజరు కావలసి ఉండగా భద్రతా కారణాలతో చివరి నిమిషంలో పర్యటన రద్దు అయింది. భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. శ్రీ సీతారామ కళ్యాణోత్సవం తంతులో కళ్యాణ తలంబ్రాలు ముఖ్యమైనవి. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న భక్తులు అక్షింతల కోసం ఎదురు చూస్తుంటారు. ఈ తలంబ్రాలు అందరికీ చేరవని, శ్రీరాముడి కృప ఎవరికి ఉంటుందో వారికే అందుతాయని చెబుతుంటారు పండితులు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన కళ్యాణ తలంబ్రాల కోసం భక్తులు పోటీ పడుతుంటారు. దీంతో కేవలం కళ్యాణ తలంబ్రాల కోసం 200 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేశారు. వాటిని పంపిణీ చేసేందుకు 80 కౌంటర్లను సిద్ధం చేశారు.